ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అందరికీ నమస్కారం. మనకి పురుషోత్తమ మాసం జరుగుతోంది. పురుషోత్తమ మాసం అంటే ఏమిటి? మలమాసం. అదే స్వామి, మలమాసం అంటే ఏమిటి? అందుకనే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే, మన ఛానల్ని ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయితే ఇటువంటి మంచి మాట తెలుస్తాయి మనకి. మన యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఈ పురుషోత్తమ మాసం ఏమీ లేదండి. పురుషోత్తమ మాసం అంటే అధిక మాసం అని అర్థం. ప్రస్తుతం మనకు అధిక జ్యేష్ఠ మాసంలో ఉన్నాం కాబట్టి, ఈ అధికమే జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి మనకి పద్మిని ఏకాదశి రేఖ చెప్తూనే ఉన్నాయి కదా మీకు అందరికీ. అవన్నీ కూడా మనం ఫాలో అవుతూనే ఉన్నాం కదా. అలా మనం ఫాలో అవుతున్న వారికి శుభయోగాలు కలుగుతున్నాయి, తప్పకుండా అనుకూలత ఉంటుంది, ఆనంద యోగాలు ఉంటాయి. ఇక మనకి ఈ యొక్క పురుషోత్తమ మాసంలో లేదా మల మాసంలో ఒక విశిష్టమైనటువంటి తిథి ఒకటి వస్తోంది, పౌర్ణమి తిథి. అది 30వ తేదీ రాత్రి, అంటే యాక్చువల్గా 30వ తేదీ మధ్యాహ్నం ప్రారంభమై 31వ తేదీ మధ్యాహ్నం వరకు ఉంటుంది. సూర్యోదయంతో పౌర్ణమి అనుకుంటే మనకి 31వ తేదీ, రాత్రిపూట పౌర్ణమి తీసుకుంటే 30వ తేదీ. ఈరోజు 2 రకాల మీకు శుభ ప్రయోజనాలు పొందుకునే అవకాశం. ఈ యొక్క పౌర్ణమి తిథి అత్యంత పవిత్రమైనది. ప్రతి జ్యేష్ఠ మాసం పౌర్ణమి మంచిదే, కానీ పురుషోత్తమ మాసంలో వచ్చేటువంటి జ్యేష్ఠ మాస పౌర్ణమికి లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం పొందుకునే అదృష్టం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 3 ఏళ్లకోసారి మళ్ళీ జ్యేష్ఠ పౌర్ణమి ఎప్పుడు వస్తుందో తెలియదు మనకి. అధిక జ్యేష్ఠ పౌర్ణమి అంటే పురుషోత్తమ జ్యేష్ఠ పౌర్ణమి ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఎందుకంటే 3 ఏళ్లకోసారి అధిక మాసం, కానీ ప్రతిదీ జ్యేష్ఠ మాసం అంటే మళ్ళీ 30 ఏళ్ళు పట్టాలి, లేదంటే మళ్ళీ 90 ఏళ్ళు పట్టాలి మనకి. అటువంటి పౌర్ణమి మళ్ళీ మనకి వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఈ అధిక జ్యేష్ఠ పౌర్ణమి మళ్ళీ రావాలంటే మనకి కొంత సమయం పడుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు వచ్చినటువంటి అదృష్ట యోగాన్ని అందిపుచ్చుకోండి. ఏమిటి ఈ యొక్క విశిష్టత? ధర్మశాస్త్రం ఏం చెప్తోంది అంటే, ఈ మాసంలో వచ్చేటువంటి ఈ పురుషోత్తమ మాసంలో ధర్మ గ్రంథాల ప్రకారము పురుషోత్తమ జ్యేష్ఠ పౌర్ణమికి ఒక పరిపూర్ణమైనటువంటి బలము చేకూరుతుంది. అంటే మామూలుగా ఉండేటువంటి ఒక చైతన్య స్థితి కన్నా అధిక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి చైతన్య స్థితి ఎక్కువగా ఉంటుంది. అంటే మనం మామూలుగా కారులో వెళ్తున్నాం, చీకట్లో లైట్ డిప్పర్ కొడుతున్నాం అంటే ఏమిటి? కొంత ఎక్కువ కాంతిని వెదజల్లుతున్నాం. అటువంటి ఎక్కువ కాంతిని వెదజల్లడం వల్ల అవతలి వాళ్ళకు వచ్చేటువంటి కాస్త అంటే దారి మార్పు, దారి యొక్క ఒక డిసిప్లిన్, ముందుకు రావడం, వెనక్కి వెళ్ళడం అనేటువంటి క్రమశిక్షణ ఉంటుంది. అలాగే పురుషోత్తమ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి కూడా అధికమైనటువంటి ఈ యొక్క చైతన్య శక్తి కలగడం వల్ల మనము తొందరగా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కనుక ఇటువంటి పురుషోత్తమ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి కానీ అమావాస్య తిథులని పోగొట్టుకోకూడదు. విశేషంగా వీటిని మనం అందిపుచ్చుకోవాలి. కాబట్టి ఈ రోజున ఈ పురుషోత్తమ మాస పౌర్ణమికి అధిపతి ఎవరు? శ్రీ మహావిష్ణువు. అందులో పౌర్ణమి తిథికి అధిపతి ఎవరు? చంద్రుడు. చంద్రుడు సోదరి ఎవరు? లక్ష్మీదేవి. అలాగే లక్ష్మీదేవి ఆవిర్భించిన తిథి ఏమిటి? పౌర్ణమి తిథి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మనకి అనేకమైనటువంటి యోగాలు కలిగినది. నవగ్రహాలలో 5 గ్రహాలు ఒకే రకమైన సరళరేఖమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి పౌర్ణమి తిథి. ఎన్నో సంవత్సరాల తర్వాత కానీ మళ్ళీ ఇటువంటి జ్యేష్ఠ పౌర్ణమి రాదు. అధిక మాస పౌర్ణమి కదా, పురుషోత్తమ పౌర్ణమి వస్తుంది, కానీ పురుషోత్తమ జ్యేష్ఠ పౌర్ణమి రావడం కష్టము, ఎప్పుడో కానీ రాదు మనకి. కాబట్టి ఈ రోజున మనము ఆ త్రిమూర్త్యాత్మికమైనటువంటి అంటే చంద్రుడు, లక్ష్మీదేవి, మహావిష్ణువు. చంద్రుడు మనసు కారకుడు కాబట్టి మానసికమైనటువంటి ధైర్యానికి, స్థైర్యానికి ఈరోజు మనము లక్ష్మీనారాయణ స్వామి అనుగ్రహాన్ని పొందడానికి ఈరోజు తప్పకుండా మనము ఎవరిని పూజించాలి అంటే, ఇక్కడ మనకి ఉత్తర భారతం వెళ్ళినప్పుడు, పూరి వెళ్ళినప్పుడు అక్కడ జగన్నాథ స్వామి యొక్క విశిష్టత ఎక్కువగా ఉంటుంది. ఈరోజు జగన్నాథ స్వామి యొక్క ఉత్సవం బాగా జరుగుతుంది జ్యేష్ఠ పౌర్ణమి రోజున. కాబట్టి ఈరోజు స్వామివారికి అత్యంత వైభవంగా స్నానయాత్ర నిర్వహిస్తారు. ఎక్కడ? పూరిలో జగన్నాథుడికి స్నానయాత్ర నిర్వహిస్తారు. కాబట్టి ఈ పురుషోత్తమ మాసంలో కూడా తప్పనిసరిగా స్నానయాత్ర ఉంటుంది. కాబట్టి మనందరం ఈ రోజున పూరి జగన్నాథ మూర్తిని మనం తప్పకుండా ధ్యానం చేయాలి. పూరి జగన్నాథుడికి మనం స్మరించుకుంటానికి పంచామృతములతో అభిషేకం చేయించాలి, పుణ్యనదులతో స్నానం చేయించాలి, పుణ్య సాగరాలతో స్నానం చేయించగలిగితే మనకున్నటువంటి సమస్తమైన మానసిక శారీరక పీడల నుంచి బయటపడేటువంటి అదృష్ట యోగము ఈ యొక్క
పురుషోత్తమ జ్యేష్ఠ పౌర్ణమి రోజుకున్నటువంటిది. కాబట్టి మరి ఒరిస్సా దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే మనం పూరి జగన్నాథ స్వామిని స్మరించుకుంటూ ఆయనకి ఇక్కడ మనం పూజ చేస్తే సరిపోతుంది అన్న విషయాన్ని గమనించుకోండి. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్న వారికి మరి ఇక్కడ విశేషం ఏంటంటే 31వ తేదీ పూరి జగన్నాథ స్వామి తలుచుకొని లక్ష్మీనారాయణ వారికి అభిషేకం చేయండి. కానీ ముందు రోజు పౌర్ణమి రాత్రి సాయంకాల సమయంలో ఆవు నేతితో దీపం పెట్టి లక్ష్మీ అమ్మవారిని ఆవాహనం చేసి లక్ష్మీ అష్టోత్తరం, లలితా అష్టోత్తరం 30వ తేదీ చదవండి. ఇది మీకు అద్భుతమైనటువంటి విశేషమైన లక్ష్మీ అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకునేటువంటి సదవకాశం. తప్పకుండా మీకు ధనం రావడం అవకాశం ఉంటుంది. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో లాభాలు పొందుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ లక్ష్మీ కటాక్షం వల్ల సమస్త దరిద్ర బాధల నుంచి విముక్తులయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా ఈరోజు అంటే 31వ తేదీన మనము తప్పనిసరిగా మీకు వీలైనంత వరకు ఎవరికి వీలుంటే వారికి నదీ స్నానం, సముద్ర స్నానం, పవిత్ర స్నానం వీరికి చాలా విశేషమైంది. అంటే ఈ సముద్రం దగ్గర ఉంటే మీరు సముద్రం దగ్గర వెళ్ళండి. విశాఖ కానీ చెన్నై కానీ దగ్గర ఉన్న వాళ్ళు అక్కడ సముద్రానికి వెళ్ళి సముద్రంలో స్నానం చేయండి. కృష్ణా నది, గోదావరి నది, నిజామాబాదు ఇటువైపు ఉన్న వాళ్ళందరూ కూడా, బెజవాడ వాళ్ళందరూ, కావేరీ వైపు ఉన్న వాళ్ళందరూ, మైసూరు దగ్గర ఉన్నందరూ కూడా ఆ నదీ స్నానాన్ని చేయండి. పుణ్య నదీ స్నానం విశేషమైనది. 31వ తారీఖు. అలాగే మేము భాగ్యనగరంలో ఉన్నాం స్వామి, మాకు ఎటువంటి నదులు లేవు, రైట్, నో ప్రాబ్లం. ఇక్కడ మీరు వీలైతే బ్రాహ్మణుని పిలిచి బ్రాహ్మణుని ద్వారా మనకి ప్రోక్షణ చేయమని చెప్పాలి. బ్రాహ్మణుడి ఏన దేవా పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ అన్నటువంటి కొన్ని మంత్రాలతో బ్రాహ్మణుడు మనం కాశీ నుంచి, గయ నుంచి కొన్ని పవిత్ర నది నీళ్ళు తెచ్చుకున్నాం కదా, ఆ నీళ్ళను ఒక దాంట్లో వేసి కించిత్ గోమూత్రం వేసి ఆ నీళ్లతో కనుక మనకి ప్రోక్షణ చేస్తే సమస్త దరిద్రాలు తొలగిపోతాయి. పుణ్య నదీ స్నానం, పుణ్య సముద్ర స్నానం చేసిన ఫలితం దక్కుతుంది. ఆ బ్రాహ్మణుని పిలిస్తే మరి డబ్బులు ఇవ్వాలండి, పర్లేదు, వదిలేసి ఆ నీళ్ళని మీరే గంగాయ నమః, గంగాయ నమః, గంగాయ నమః చదువుకుంటే కూడా పుణ్యప్రాప్తి పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించుకోండి. అలాగే మీరందరూ కూడా మర్చిపోకుండా ఇటువంటి దానము, స్వామివారికి ప్రీతి కొరకు ఈ రోజున మనము స్వయం పాక దానము, కూరగాయల దానము, అన్నదానము చేసిన వారికి విశిష్టమైన యోగం. అలాగే పాలు, పెరుగు దానం ఇవ్వడం వల్ల కుటుంబ సమస్యల నుంచి బయటపడతాము, భార్యాభర్తల సమస్యల నుంచి బయటపడతాము. తేనె దానం చేయడం వల్ల సంతాన యోగం ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించండి. ఇవి ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలు. ఇక మరొక ఎపిసోడ్లో మనకి ఈ యొక్క అధిక పురుషోత్తమ మాసంలో, అంటే పురుషోత్తమ అధిక మాసం, పురుషోత్తమ మాసంలో ఏ రాశుల వారికి బాగుందో మరొక ఎపిసోడ్లో మళ్ళీ చెప్పుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన ఛానల్ని. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.